హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ మసాలా దోశ. ఏం లేదండి, మసాలా దోశ కూడా కొంచెం మార్పులు చేర్పులు చేసి చేశానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలాగంటే మా ఇంటి దగ్గర ఒక హోటల్ ఉంది, మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. ఆ అన్న అయితే ఈ విధంగా చేస్తాడనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ మినపప్పు, అదే గ్లాస్తో 3 గ్లాసుల రేషన్ బియ్యం వేరు గిన్నెల్లో వేసి శుభ్రంగా కడగాలన్నమాట. 4-5 సార్లు వాష్ చేసేసుకోండి శుభ్రంగా కడిగి. ఏం లేదండి, రేషన్ బియ్యంలో ఏంటంటే పురుగులు ఉంటాయి కదా, మనం ముందు చెరుక్కోవాలి. ఆ పురుగులన్నీ పోయిన తర్వాత ఈ విధంగా 4-5 సార్లు వాష్ చేసుకుంటే ఒకవేళ ఏమన్నా అడుగున ఉన్నా కానీ డస్ట్ ఉన్నా కానీ పోతుందన్నమాట. రేషన్ బియ్యమే వాడండి ఏ దోశకైనా. మామూలు బియ్యం అయితే టేస్ట్ అయితే రాదు. అదొక టిప్. ఇదిగోండి 7 అవర్స్ నానబెట్టేసి నైట్ నేను గ్రైండర్ వేసుకున్నాను అనమాట. నైట్ పడుకునే ముందు వేస్తే పొద్దున్న చూడండి ఇలా పొంగింది కదా, తీసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. నైట్ అయితే మసాలా దోశ చేశాను. మీ ఇష్టం అండి, పగలైన చేసుకోవచ్చు, నైట్ అనేది వేసుకోవచ్చు. మసాలా దోశకి ఇదిగోండి మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుంది. ఇంకొక టిప్ అండి, మనం మసాలా దోశ ఎప్పుడు చేసినా కానీ టేస్టీగా రావాలి అంటే ఈ మసాలాతోనే మనకి టేస్ట్ వస్తుందండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక 3 మీడియం సైజ్ ఆలూని కుక్కర్లో వేసి నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చిందో తవి తీసి పక్కన పెట్టేశాను. అదే కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ బఠానీలు, బయట కొంటాం కదా షాప్లో అవన్నమాట, 5 అవర్స్ నానబెట్టేసి కుక్కర్లో వేసి తగినంత సాల్ట్, కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ రానివ్వండి. ఇదేంటంటే బాగా మెత్తగా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేస్తున్నాను. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. వండి మసాలా మనకి స్పైసీగా ఉంటేనే మసాలా దోశ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. 4 పచ్చిమిర్చిల ముక్కలు కట్ చేసి అది కూడా వేసి, కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసి అవి కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు కలర్ మారేంత వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బఠానీలు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లో ఆలు ఉడికించుకున్నాం కదా, వాటిని ఇలా వేసేసుకుందాము. పైన తోలు తీసేసి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఒకసారి మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది, మ్యాషర్ ఉంటే. అది వేసేసి తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో తగినంత కారం, అంటే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. కొంచెం పసుపు కూడా వేసి ఇంకోసారి మిక్స్ చేసేసుకొని మొత్తాన్ని కలిపి ఇంకో 2 నిమిషాల పాటు వేయించుకుంటే మసాలా కూడా రెడీ అయిపోతుందన్నమాట. మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి దాని మీద సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర అయితే వేసాను. ఇప్పుడు ఒక గిన్నెలో మనకు కావాల్సినంత దోసపిండి తీసుకొని ఆ క్వాంటిటీ తగినట్టు సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ పోసి మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఉండేట్టుగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా రావాలి. గుర్తుపెట్టుకోండి, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఇప్పుడు పెనం మీద ఒక 2 గరిటెలు అయితే వేసాను. దోసపిండిలా వేసి బాగా ఇలా స్ప్రెడ్ చేశాను అనమాట. దీని మీద నల్లకార పొడి ఉంటుంది కదా, అదండి ఆయన చేసేది. నల్లకార పొడి ఉంటుంది కదా, అది వేసేసేయాలన్నమాట. అది వేసి కొంచెం నూనె వేసేసి, అంటే మీ ఇష్టం అండి, నెయ్యితో అయినా బాగానే ఉంటుంది, నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. తర్వాత వేయించుకున్న పల్లీలు కూడా వేస్తున్నాను అనమాట. ఇదండి ఇంగ్రీడియంట్స్ ఇవే. దీని మీద మనము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఆ మసాలా అనేది అలా ఉండాలన్నమాట. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా వేసేసి, అంటే మీకు ఎంత కావాలో అది అలా వేసేసుకోండి. వేసి మళ్ళీ కొంచెం నూనె అయితే వేసాను. నేనైతే నూనెతోనే వేస్తానండి. నెయ్యితో తినేవాళ్ళైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు, అదైనా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ మసాలా మీకు ఎంత కావాలో అది వేసేసుకోండి. ఇప్పుడు చూసారా ఈ విధంగా వేగిపోయింది కదా, ఇలా రావాలన్నమాట దోశ. చూసారా, ఇప్పుడు ఇలా మడత వేసేసుకుంటే మసాలా దోశ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇంకోసారి చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నాడో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.